అమ్మా ఆయన జుట్టులు వైట్ అవుతాయి కదా, అప్పుడు నువ్వు ఏమంటారు స్కూటీ నడపలేకపోతావా? స్కూటీ నడపలేకపోతా, ముస్లాం అవుతానా? అప్పుడు ఏం చేద్దాం? నువ్వు నడుపుతావు మరి? నన్ను కూర్చోబెట్టుకో, నువ్వు నడుపుతావా? నడుపులే. నీకు అంత డౌట్ వచ్చింది కదా, నా వైట్ జుట్టులు తెల్లగా అయిపోతే నువ్వు స్కూటీ నడపగలవా అని డౌట్ వచ్చింది కదా, మరి అవునా? హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే గోల్కొండకు బయలుదేరదామని అయితే నేను పిల్లలు రెడీ అయినాము. మా వారైతే పని మీద బయటికి వెళ్ళారనమాట. ఇంకా సరే, పిల్లలు ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా, ఎలాగో హాలిడేస్ కదా అనేసి మేము బయలుదేరినాము. ఇక్కడ గోల్కొండ వెళ్ళే రూట్లో అండి, ఇక్కడ సెకండ్ హ్యాండ్ సామాన్లు అన్నీ దొరుకుతాయండి. ఏదైనా హోటల్ పెట్టాలన్నా, లేదంటే ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి ఏదైనా అన్ని సామాన్లు మనకి తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. గ్రైండర్ కానీ, టేబుల్స్ కానీ, చైర్స్ కానీ అన్నీ. ఇంకా రూమ్ ఉందా, ఆ రూమ్లో మొత్తం స్టీల్ ఐటమ్స్ మొత్తం దొరుకుతాయండి. మేము కొన్నదైతే ఇక్కడే కొన్నాం. ఇంతకుముందు నేను స్టాల్ పెట్టాను, ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టాల్ పెట్టినాను. అయితే అది 2 months పెట్టాను, మళ్ళీ బంద్ చేశాను. ఇక్కడే తీసుకున్నాను. ఒకవేళ ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, గోల్కొండకు వెళ్ళాము, ఇంకా ఎంట్రీ అయిపోయి ఇంకా అక్కడ టికెట్స్ తీసుకొని ఇంకా బయలుదేరాలి లోపలికి. కాకపోతే మా ఇద్దరు పిల్లలు మంచి ఎండలో తీసుకొచ్చేసిన. నాకు అనిపించింది, అయ్యో ఇంత ఎండలో వచ్చేసినామే అని. నాకు ఆ ఫీల్ ఉంది, కానీ వాళ్ళకైతే అసలు ఏం లేదండి. మొత్తం ఉరుకుతూనే ఉన్నారు. అసలు నేనే ఇంకా అలసిపోయి, ఆగరా చెట్టు ఉంటే చెట్టు దగ్గర ఆగుతాము అంటే, వాళ్ళు నాకంటే ముందే పోతున్నారు. ఇట్లుంది మా పిల్లలతోటి, అంతే కదా. నేనేమని ఆలోచించా అంటే, అయ్యో ఎర్రటి ఎండకి తీసుకెళ్తున్నా అనుకున్నా. అయితే ఇక్కడ ఈ మధ్యలో ఇక్కడ చప్పట్లు కొడితే, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇక్కడ మనం క్లాప్స్ కొడితే పైన వినపడుతుందంట. అందరూ అయితే ఇక్కడ క్లాప్స్ కొడుతున్నారు. ఇంతకుముందు నేను చాలాసార్లు వచ్చాము, ఇప్పుడు ఫస్ట్ టైం అని కాదు. ఇంతకుముందు నేను, పిల్లలు, లేదంటే ఇంకా మా వారు అందరం నలుగురం కలిసి, ఇంకొకసారి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళతో కలిసి అయితే మాకైతే చాలా దగ్గర, ఒక 5-6 కిలోమీటర్లు. కానీ వెళ్ళాలంటే అదే పనిగా వెళ్ళాలి కదా అనిపిస్తుంది. ఈరోజు అయితే ఈ 2 రోజుల నుంచి అనుకుంటున్నా ఎటైనా వెళ్దామని. అయితే ఈరోజు అనుకున్నాము, వచ్చేద్దామని అయితే బయలుదేరాం నేను, పిల్లలు. ఇదే ఇక్కడి నుంచి అయితే ఇటు నుంచి రావచ్చు, కానీ ఇటు నుంచి వెళ్ళడానికైతే అంత మంచిగా అనిపించదు. కానీ ఇంకా రైట్ సైడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఇది రిటర్న్ రావడానికైతే బాగుంటుంది. ఇది చూసారా, ఇక్కడ నుంచి మనం ఫొటోస్ తీసుకున్నా లేదా వీడియో తీసుకున్నా గోల్కొండ మొత్తం కనిపిస్తుందండి. అదే మా అపార్ట్మెంట్ నుంచి 4th ఫ్లోరు, మా అపార్ట్మెంట్ 4 ఫ్లోర్లు. పైకి వెళ్ళి మనం చూసాము అనుకో, గోల్కొండ కనిపిస్తుంది. గోల్కొండ నుంచి చూసినామంటే మా అపార్ట్మెంట్ ఏం కనిపించదు, కానీ మా అపార్ట్మెంట్ నుంచి చూస్తే గోల్కొండ అయితే కనిపిస్తుంది. ఈరోజు అయితే మేము ఫైనల్లీ గోల్కొండకి అయితే బయలుదేరి పోతున్నమాట. మా పిల్లలకి ఎక్కడ ఏం పక్షులు కనిపించకూడదు, వాటి దగ్గర పోతారు. అవి పట్టుకోవడానికి వీలవుతుందా అండి? అవేవో అన్నం తింటున్నాయి. వీళ్ళైతే అసలు ఊరుకోరు. ఇది చూసారా, అవి పట్టుకోవడానికి వీలవుతుందా? మా పిల్లలు ఏంటో నేనేంటో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. అదే పక్షులు అంటే ఏమో పావురాళ్ళని చూస్తాండ్రు, పట్టుకుంటాండ్రు అంటే ఒక రకం, అది వదిలేయండి. ఇక్కడ ఉడత కనిపించింది. మా చిన్నోడు చూడు, ఆ ఉడత వెనకమ్మటి పోతున్నాడు. అది ఉడత దొరుకుతుందా అసలు? ఇట్లుంటుంది మా పిల్లలతోటి. ఎటని తీసుకెళ్తే చాలు, ఇంకా వాళ్ళు మంచిగా, అంటే ఆ ప్లేస్ ఎక్కడైనా సరే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు. ఇక్కడ చూడండి, అదేమో ఆగి మరీ మా వాడిని చూస్తుంది. ఒక్క నిమిషం గమనించండి, అదిగో ఆగి మరీ వీడిని చూస్తుంది, మళ్ళీ పోతుంది. అంతే కదా. ఎక్కడైనా కుక్క పిల్లలు కనిపించకూడదు, ఎక్కడైనా ఏమంటారు ఆవు అట్లా ఏమన్నా కనిపించినా సరే అవి వాటి దగ్గర పరిశీలించండి, పక్కకే రారు. ఎక్కడైతే పైన విమానం పోతుందంట అరుస్తున్నారు మా పిల్లలు. ఇట్లుంటుంది. అయితే ఫుల్లీ ఎండ అనిపిస్తుంది. అరే ఆగరా, ఒక చెట్టు దగ్గర కూర్చొని ఒక 10 నిమిషాలన్నా కూర్చొని తర్వాత ఎక్కుదాము అంటే మా పిల్లలు అస్సలు వినలేదు. మంచి ఎండకు పోయినాము. ఏదంటే 12కి బయలుదేరినాము. అయితే మంచి ఎండ కదా, సరే నేనేమనుకున్నా అంటే ఎంటర్ అయ్యి అంటే స్టార్టింగ్లోనే కొంచెం పైకెక్కిన తర్వాత చెట్లు, మంచిగా టేబుల్స్, లేకపోతే కింద గ్రాస్ మీద, గడ్డి మీద కూర్చోవచ్చు అని నేను అనుకుంటే, మా పిల్లలు అయితే అస్సలు వినలేదు. సరే అని చెప్పేసి ఫైనల్గా నేను కూర్చుంటే ఇంకా వీళ్ళు ఆగట్లేదు, వెళ్తాం అని అయితే బయలుదేరుతున్నారు. మళ్ళీ ఏంటంటే ఇంకా అది రాళ్ళంతా ఉంటాయి, మళ్ళీ ఎక్కడైనా పడిపోతారని ఇదొకటి భయం అవుతుంది. ఇంకా అందుకనేసి ఇంకా నేను కూడా వీళ్ళతో పాటు వెళ్ళాల్సి వస్తుంది, తప్పట్లేదు. నేనేమన్నా అంటే ఏమన్నా స్నాక్స్ తీసుకొచ్చా ఇంటి దగ్గర నుంచే.
పైకి వెళ్ళి తిందామని మా పిల్లలు ఇట్లా చెప్తున్నారు. ఇక్కడ అక్కడక్కడ కూడా తాగే నీళ్ళు పెట్టినారు. ఒక 4 చోట్ల అయితే 4-5 చోట్ల అయితే తాగే నీళ్ళు పెట్టినారు. ఈ నీళ్ళు వేస్ట్ అవుతాయి కదా, అవి అయితే ఇక్కడ చెట్టు ఒకటి చూసారా, ఇదో ఇక్కడ ఈ లాస్ట్ అక్కడ వరకు పోతున్నట్టున్నాయి. అక్కడ చెట్టు అయితే మంచిగా వచ్చేసింది, పప్పాయ చెట్టు, కాయలు కూడా ఉన్నాయి. సరే వాటర్ తాగి కొంచెం కూర్చొని రా అంటే అస్సలు వినట్లేదు. ఆ 2 వాటర్ బాటిళ్ళు నేనే మోస్తున్నా బ్యాగ్లో పెట్టి. ఇంకా ఇంట్లో నుంచి కొన్ని స్వీటు, ఇంకోటి మురుకులు తీసుకొచ్చి అవి కూడా నేనే మోస్తున్నా. వీళ్ళ పాటికి వీళ్ళైతే బయలుదేరి ఇంకా పోతూ ఉన్నారు. వాళ్ళకేం ఈజీ కదా, చిన్నపిల్లలు, అందులోనూ మెట్లు ఎక్కడం ఇంకా ఎటన్నా అంటే ఈజీ. ఇక్కడ చూసారా, ఇదైతే ఇంతకుముందు జైలు లాగా అనమాట, బందీఖానాలు అంట. అక్కడ చూడండి గేట్ వేసి మంచిగా అనిపిస్తుంది కదా. అప్పుడు పూర్వకాలంలో నాకు అంత తెలియదండి, మళ్ళీ ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పినా అనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూసి 1 by 1 చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అయితే ఇంతకుముందు వచ్చినప్పుడు మా అక్క కూతురుతో వచ్చినాము. అసలు ఆ అమ్మాయి కూడా చాలా అలసిపోయింది. వీళ్ళైతే అలసిపోవట్లేదు. వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు అయితే అలసిపోతున్నారు. మా పిల్లలకి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది నాకేం అర్థం కాదు. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి ఉంది, మిడిల్లో ఉంటుంది అనమాట, మరి పైకి కాదు. ఇంకా మళ్ళీ అక్కడ కొంచెం సేపు ఆగరా అంటే ఇక అప్పుడు అట్లా కూర్చున్నారు అంతే. మళ్ళీ స్టార్ట్, మళ్ళీ పోతాం పైకి ఎక్కుదాం అని అంటున్నారు. ఇంకైతే మళ్ళీ స్టార్ట్ అయ్యి బయలుదేరినాము. ఇక్కడ చూసారా సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ చూడు ఈ రాళ్ళు చూస్తా అంటే వామ్మ అని భయం అవుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎట్లా నిలబడినారో నాకైతే ఇక్కడి నుంచి చూస్తానే భయం అవుతుంది తెలుసా. మా పిల్లలు పోతామంటే నేనైతే అస్సలు ఒప్పుకోలేదు. ఇక్కడైతే పైన కూడా అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అదే మనకి బోనాలు అప్పుడైతే ఇంకా ఫుల్ రష్ ఉంటుందండి. బోనాలు అప్పుడైతే టికెట్స్ కూడా ఉండదు, ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ చూడు ప్లేస్, అక్కడ ఆ రాయి అనేది జారుతుంది కూర్చుంటే. వీళ్ళు చెప్పులతో కూర్చొని జారుతున్నారు. ఇది చూడండి, అస్సలు ఒక్క దగ్గర అస్సలు ఉండరు. ఇంకా ఫైనల్గా ఈ మెట్లు ఎక్కితే ఇంక ఇదే లాస్ట్ పైకి వెళ్ళడం. ఇంక అక్కడి నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుంది చూసారా. అమ్మాయి ఇంత ఏమంటారు హైట్ చాలా అనిపిస్తుంది, కానీ చూడడానికి అంత అనిపించదు, కానీ చాలా ఎక్కేదైతే ఉంటుంది. ఇది చూసారా మొత్తం. ఇంకా కొంచెం చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఎక్కడం అంటే కష్టం, ఇంకొంచెం పెద్దవాళ్ళంటే ఎక్కడం కష్టము. ఇంకేంటంటే ఇక్కడ మళ్ళీ మనకి ట్రాలీ అవి కూడా వెళ్ళవు, ఏది కూర్చొని దొబ్బుతారు కదా ఆ సీట్ ఏమీ వెళ్ళవు, మనుషులమే ఎక్కాలి. ఇక్కడ నుంచి చూస్తే ఇది ఒక సైడ్ అనమాట. ఒక సైడు ఇట్లా మొత్తం చెట్లు ఇల్లులు కనిపిస్తుంది. ఇంకొక సైడు అయితే జనాలు అయితే ఈరోజు ఏమో అంతగా లేరు, శనివారం అయినా సరే ఎండల కాలమో ఏమో అని. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఇంకొంచెం ఎక్కువ ఉంటారేమో. ఇక్కడ చూడండి, ఇది ఒక ముందు వైపు నుంచి, ఇక్కడ నుంచి చూస్తే మొత్తం సిటీ మొత్తం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అంత సిటీ ఏం కనిపించదు, ఇంకా చాలా ఉంటుంది మనకి చూడ్డానికైతే. చూడు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు అయినా ఇంత పైనుంచి చూస్తే ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి. ఇంకా మొత్తానికైతే మా పిల్లలతోటి ఈ ఏమంటారు గోల్కొండ అయితే మొత్తం చూసేసి వచ్చినాము. వీళ్ళకి ఈ మధ్యన తీసుకురాక చాలా రోజులైంది, వీళ్ళకి గుర్తుండట్లేదు. అంటే 1 year అయిపోయింది అనుకుంటా. అవును, 1 year అయిపోయింది మేము వచ్చి. వీళ్ళకి ఒక్కొక్కటి గుర్తున్నాయి, ఒక్కొక్కటి గుర్తుకు లేదు. అయితే ఇంకా మిడిల్లోనే ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఇంక మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారు మెట్లు దిగుతా. ఇంకా పైకి వెళ్ళాలి అంటే ఇంకా లాస్ట్కి ఇంకా టాప్కి వెళ్ళిపోయాము. అప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ స్నాక్స్ పెట్టేస్తున్నా, చేతులు కడుక్కొని అంటే ఇంకా 2 బాటిళ్ళు తీసుకొని మళ్ళీ ఏంటంటే బాటిల్స్ కూడా గొడవే, ఒకటి తెస్తే సరిపోదంట, ఒకరికొకరు గొడవ పడతారు. అందుకే 2 బాటిల్స్తో తీసుకొని ఇక నేను ఇస్తే తింటున్నారు. ఇక్కడైతే ఇంకా పావురాళ్ళు వచ్చినాయి, నేను పెడుతుంటే అవేమో మంచిగా మా దగ్గరకు వస్తున్నాయి, కానీ అటు ఇటు మనుషులు నడుస్తున్నారు కదా, ఇంకా అవి భయపడుతూ పారిపోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. మా చిన్నోడికైతే ఎంత నవ్వుకుంటున్నాడో వాటి చుట్టూ తిరుగుతా. అవి పట్టుకోవడానికి ఏమన్నా వీలవుతుందా? మా పిల్లలు పిచ్చి, కానీ నిజం చెప్తున్నా పిచ్చి 10 ఏదో సామెత ఉంది, ఏదో అంటారు కదా, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు, మా పిల్లలు పిచ్చి మాకు ఆనందం అన్నట్టుంది. అయితే ఇంకా ఫైనల్గా అయితే దిగడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. దిగినాం, కానీ మా చిన్నోడైతే అమ్మ నా వల్ల కావట్లేదు, నన్ను ఎత్తుకో అని చెప్పేసి ఇంకా బ్యాగ్ అయితే వెనక తగిలిచ్చేసుకున్నా. మా పిల్లల స్కూల్ బ్యాగ్ అంటే కొంచెం బాగానే ఉంటుందిలే, ల్యాప్టాప్ బ్యాగే అయితే వెనక తగిలించుకున్నా. ఇంకా అయితే వీడిని ఎత్తుకొని ఇంకెక్కడ వీడియో ఎక్కడ ఫోన్లు బ్యాగ్లో పెట్టేసి చిన్నోడు నేను ఎత్తుకున్నాను. పెద్ద ఆయన అయితే ఆయనే దిగుతున్నాడు. ఇంకా ఫైనల్గా అయితే కిందికి దిగి వచ్చేసినాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అందరూ ఇక్కడైతే ఫోటోలు తీస్తున్నారు, 100 rupees, కానీ అప్పటికప్పుడే ఫోటో ఇస్తారు. గోల్కొండ నుంచి వచ్చేసరికి ఇప్పుడైతే 4:35 అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వచ్చి కొంచెం మొహం కడుక్కున్నాం.
ఇక పిల్లలైతే టీవీ చూస్తున్నారు. వామ్మో ఎండ ఫుల్ ఎండ, నేనే అలసిపోతున్నా కానీ వీళ్ళు అలసిపోవట్లేదు. ఇంకా చిన్నోడైతే అమ్మ నాకు కాళ్ళు నొప్పి నన్ను ఎత్తుకో అన్నాడు. ఇంకా రిటర్న్లో అయితే ఏ వీడియో ఎక్కువ తీయలేదు. థ్యాంక్ యూ. మా గోల్కొండ ప్రయాణం బాగా జరిగింది. వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.